తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. మంత్రివర్గ తీర్మానాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. మంత్రి మండలి నిర్ణయం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లుగా గత ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ హాజరై వివరణ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయాలు, పలు అంశాలపై కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం కమిషన్ ఈ ప్రభుత్వాన్ని అయితే వివరణ కోరింది. ఇక ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ చేస్తుంది. గత వారం మాజీ సీఎంతో పాటు మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావుని విచారించింది. ఈ క్రమంలో ముగ్గురు కూడా గత మంత్రి మండలి నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఇక దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని కొన్ని వివరాలు అడిగింది కమిషన్. ప్రధానంగా మంత్రి మండలిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కాళేశ్వరానికి సంబంధించి ఆ మంత్రి మండలిలో చేసినటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆ కాపీలు కావచ్చు, ఆ వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వానికి లేఖ రాసింది. మొదట ఇరిగేషన్ అధికారులకు ఆ లేఖను పంపించారు. ఇక ఇరిగేషన్ అధికారులు సీఎం కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఆ వివరాలు వచ్చిన తర్వాత కమిషన్ పూర్తి స్థాయిలో నివేదికను రెడీ చేయబోతుంది. ఇప్పటికే ఇక కాళేశ్వరం సంబంధించి కేబినెట్ లో ఎటువంటి నిర్ణయం జరగలేదు, అసలు ఇప్పుడు కూడా చర్చకు రాలేదు అని చెప్పేసి కూడా అప్పట్లో మంత్రిగా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రకటన చేశారు. ఆ వివరాలను తాను సుమోటోగా కమిషన్ కి అందిస్తారని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి కమిషన్ కి సుమోటోగా అందించే కంటే ముందే కమిషన్ ఇటు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం కూడా ఆ వివరాలను కమిషన్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కమిషన్ ఆ వివరాలు తీసుకున్న తర్వాత వాటిని స్టడీ చేసి మరోసారి మరి ముగ్గురికి నోటీసులు ఇస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఒకవేళ ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఒక కమిషన్ కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత కొంతమంది అధికారులు కమిషన్ విచారించిన సమయంలో కాళేశ్వరం సంబంధించి పూర్తిగా అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకే నిర్మాణం జరిగింది అని చెప్పేసి కొంతమంది అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ మేరకే కేసీఆర్ ని కూడా కమిషన్ ప్రశ్నించింది. కేసీఆర్ పూర్తిగా ఆ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం అనేది చెప్పినట్టు తెలుస్తా ఉంది. మరి అప్పట్లో కేబినెట్ నిర్ణయం మేరకు జరిగితే కేబినెట్ లో చర్చించినటువంటి అంశాలతో పాటు ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి బ్యారేజ్ల నిర్మాణంతో పాటు దానికైనా వ్యయానికి సంబంధించి కేబినెట్ లో ఏ అంశాలు చర్చించారు, అసలు కాళేశ్వరానికి సంబంధించి ఏ అంశాలు కేబినెట్ ముందుంచారు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ రెండింటిని కంపేర్ చేసుకుని కమిషన్ ఒక నివేదిక తయారు చేయబోతుంది. ఇక ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కమిషన్ కి వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది కాబట్టి ఆలోగానే ప్రభుత్వం కూడా ఇమీడియట్లీగా కమిషన్ కి ఆ వివరాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. 2 రోజుల క్రితమే సీఎంఓకి కూడా వివరాలు అందినట్టు తెలుస్తా ఉంది. మరి ఇక కమిషన్ కి ప్రభుత్వం ఆ వివరాలు ఎప్పటిలోగా అందజేస్తుంది అనేది చూడాలి. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వివరాల ఆధారంగానే కమిషన్ ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.